ఈరోజు దేవుని యొక్క మాటలు ఏం తెలియపరచబడాలి చెప్పాలి అనుకుంటున్నప్పుడు నేను ఈ స్థలములో నిలిచి ఉన్నప్పుడు దేవుడు నా మనసులో అంతరంగములో ప్రేరేపించిన కొన్ని మాటల్ని ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని మాటలు అయితే ఈ మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యం దగ్గర నుండి చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యం దగ్గర నుండి చదువుదాం. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాడిని నా యొద్దకు తెండని చెప్పగా పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తి స్త్రీలను పిల్లలను గాక తిని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలమ్మా, ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏమంటున్నాడంటే మీరే వారికి భోజనం ఏర్పాటు చేయండి. అంటే ప్రార్థనకి వచ్చిన వాళ్ళని మీరు ఖాళీ కడుపుతో పంపించకూడదు. చాలా అద్భుతమైన ఈ మాట సేవకులు కూడా తీసుకోవలసిన మాట. ఏందయ్యా అంటే ఎవరైనా సరే ఆదివారం ప్రార్థనకి ఎవరైనా వస్తే వాళ్ళని మనం ఏం చేయాలో తెలుసా? వస్తే వాళ్ళని మనం ఖాళీ కడుపులతో ఇంటికి పంపించకూడదు. సాధ్యమైనంత వరకు వారిని మనం ఏం చేయాలో తెలుసా? ఆహారం పెట్టాలి. ఇది సేవకులు నేర్చుకోవలసిన చాలా అద్భుతమైన విధానం. ఎందుకంటే ఆత్మీయ ఆహారముతో ఏం పెట్టాలి? శరీర సంబంధమైన ఆహారం కూడా పెట్టాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఏం చేశాడు? ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు అక్కడ ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు నేను ఒక లెక్క మిమ్మల్ని నేను అడుగుతాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5 × 2 ఎంత? 10. అది ఎవరి లెక్క? మన లెక్క. కానీ దేవుడి లెక్క ఎంతమ్మా? అక్కడ ఎన్ని గంపలు అంట? 12 గంపలు మిగిలి అంట. ఎంతమంది ఉన్నారంట? 5,000 మంది తిన్నారంట. దేవునికి స్తోత్రం. అంటే నాకు తెలిసి ఇంకో 5,000 మంది అయినా మేబీ ఒకవేళ తినడానికి సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. అంటే దేవుని లెక్క చూసారా ఎంత గొప్ప ఉన్నతంగా ఉన్నదో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాము, ఇదే అనుకుంటాము, కానీ దేవుని ఆలోచన ఎట్లా ఉండిద్ది తెలుసా? బహు విస్తారముగా ఉండిద్ది, బహు ఉన్నతముగా ఉండిద్ది. అందుకనే మన యొక్క విధానము, మన యొక్క ఆలోచనలు కొంతవరకే, కానీ దేవుని ఆలోచనలో దేవుని యొక్క లెక్కలు ఎటువంటివి అంటే ఎంతమంది? 12 గంపలు మిగిలినాయి అంట. 5,000 మంది తిన్నారంట. నాకు ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే స్త్రీలు పిల్లలు కాక తిని వారు ఇంచుమించు 5,000 పురుషులు. అంటే ఇంకా స్త్రీలు పిల్లలు కాక అంటే వాళ్ళు కూడా తింటే దేవుడు ఇంకా సమృద్ధి ఇవ్వగలిగిన దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకా మీకు ఒక అద్భుతమైన ఒక చక్కటి మాట చెప్పాలి. ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా గాల్లో తూతూ మంత్రంగా, లేదంటే ఏది అంటారు ఓ ఇది అది అని ఆయన చేసే వ్యక్తి కాదండి.
ఆయన మన దగ్గర నుండే తీసుకొని దాన్ని ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆహారం పెట్టాలని, ఒకవేళ ఆయనకి సర్వశక్తులు ఉన్నప్పటికి కూడా ఆయన ఏదో విధంగా వారికి ఆహారం పెట్టవచ్చు. ప్రభు అని ఇట్లా కళ్ళు తెరిచి చూడండి, అక్కడ అన్నీ ఉంటాయి కదా అని అన్నట్టుగా చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వారి యొద్ద నుండే ఆహారాన్ని తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. అడిగాడు, నోరు తెరిచి అడిగాడు. వారి దగ్గర నుండే ఆహారాన్ని తీసుకున్నాడు. దాన్ని ఏం చేశాడమ్మా? ఆకాశం వైపు కన్నులెత్తి దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు ఇక్కడ కూడా మీకు అద్భుతమైన ఒక సత్యాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఆశీర్వదించాడనే మాటకి ఫుట్నోట్లో ఏముందంటే, ఏముందమ్మా? ఏం చేశాడు? స్తోత్రాలు చెల్లించాడు అనబడుతున్నాం. అంటే స్తుతులు స్తోత్రాల్లో ఉంటున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే లెక్కలు తారుమారు అవుతాయి. దేవుని స్తోత్రం. ఏమైతే అమ్మా? స్తుతులు స్తోత్రాల్లో ఉంటున్న ఆశీర్వాదం ఏంటి? మనం అనుకున్నది, ఊహించనిది, తలంచనిది దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మా విశ్వాసుల్లో ఒక తల్లిగారు, నేను ఒక చిన్న ప్రార్థనలో ఉన్నప్పుడు తల్లిగారు ఫోన్ చేశారు. ఆమెకి ఆల్రెడీ ఏం చేశారంటే స్ట్రెంత్ వేశారు. ఈ స్ట్రెంత్ అంటారు చూడండి, అది వేశారు అన్నమాట. అయితే ఆమె ఫోన్ చేసింది, అయ్యా నాకు అసలు ఏం బాగలేదయ్యా, గుండెల్లో భారంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని నీరసంగా ఎక్కడో మాట్లాడుతుందండి. అటువంటి సమయంలో నాకేమనిపించిందంటే చాలా ఒక భయము, లేదంటే చాలా బాధ అనిపించింది అన్నమాట. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆమె నాకు, ఆ తల్లిగారు ఫోన్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఆమెకి నేను ఒకటే చెప్పాను, అమ్మా మీరేం చేస్తారంటే, నా మాటలు బాగా ఆలకించండి, మీరేం చేస్తారంటే కొంచెం అవతల చాపేసుకొని ప్రశాంతముగా మోకరించగలిగితే మోకరించి, కళ్ళు మూసుకొని దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఏ ఆలోచనలో పెట్టుకోకుండా, ఎటువంటి అనాలోచన లేకుండా దేవుని స్తుతి స్తోత్రాలు చెల్లించండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆయుధము లాంటిది స్తుతి స్తోత్రములు. ఆమెకి నేను చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీవు ఒక చాప వేసుకొని నువ్వు మోకరించగలిగితే మోకరించి, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండని చెప్పానండి. ఆమె అదే విధముగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉందండి. నీరసంగా మాట్లాడిన ఫోన్ చేసిన ఆమె ఒక పావుగంట అయిన తర్వాత, అయ్యగారు వందనాలండి అంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి వాయిస్ మారిపోయింది, స్వరం మారిపోయింది, అసలు ఏంది ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నారు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా ఇందాక వరకేమో నా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందయ్యా, నా గుండె భారంగా ఉంది ప్రభు, నా గుండె భారంగా ఉందయ్యా, అయ్యా నాకేదో అయిపోతుందేమో అనుకున్నానయ్యా, కానీ దేవుని మహాకృపను బట్టి స్తుతి స్తోత్రములు నేను ఎప్పుడైతే చెల్లించానో నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. చెప్పగొట్టండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రాల ప్రార్థన కూడా మనం నేర్చుకోవాలి. అన్ని సమయాల్లో మనం మోకరించలేం. అన్ని సమయాల్లో మనం దేవుని దగ్గర ఏమండి, మనకి సపోజ్ మన మధ్యలో ఎక్కువ టీచర్స్ ఉన్నారు కనుక, ఇద్దరు టీచరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కనుక నేను చెప్పేది ఏంటంటే, ఆ యొక్క ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొంత సమయం కొంత సమయం మనకి ఫ్రీ టైం దొరికింది. లేదంటే ఆ ఫ్రీ టైమే కావచ్చు, లేదంటే పని చేసుకునే వాళ్ళకి ఆ పని చేసుకున్నప్పుడైనా సరే మనసులో మనము ఇటువంటి స్తుతి స్తోత్రాల ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏందో తెలుసా అండి, ప్రభువా
నా జీవితంలో అయ్యా మా కుటుంబంలో ఈ కార్యాన్ని మీరు చేసినందుకు నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. నా పిల్లల్ని మీరు దీవించినందుకు నీకు స్తుతి స్తోత్రాలు అయ్యా. ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా అని ఇది ఏమండి ఒక స్లోగా దేవుని సన్నిధిలో మనం చేస్తున్న స్తుతి స్తోత్రాల ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. మన అంతరంగములో నుండి మనం దేవునికి చేసే ప్రార్థన అండి ఇది ప్రార్థన. మనం ఆ సమయంలో మోకరించలేం. పనులు చేసుకునేటప్పుడు, లేదంటే ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మనం మోకరించలేం. లేదంటే బిగ్గరగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఓహో మహాభక్తి పరురాలువి, లేదంటే అది దాని వల్ల అవమానిస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు మనకి స్తుతి స్తోత్రాల ప్రార్థన ఇచ్చాడు. ఏందయ్యా అంటే మన జీవితంలో ఏదైనా జరగాలంటే మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ప్రభువా మా జీవితంలో ఈ కార్యం నువ్వు చేసినందుకు నీకు స్తుతి స్తోత్రాలను చెల్లించండి. ఆ కార్యం ఏమైందంటే సఫలపరచబడిద్ది. ఆమేన్. హల్లెలూయా. ఈ 20వ తారీఖు బాబు హాస్పిటల్కి వెళ్తారు. దేవుడు చక్కగా ఆ బిడ్డకితో మరి తోటి సహదాసులుగా ఆ బిడ్డలు వెళ్తారు. వెళ్ళినప్పుడు మనము ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులుగా, కుటుంబీకులుగా మనమందరము కూడా ఏం చేయాలి అంటే మీకేమంటే చెప్పాను. ఎందుకు తెలుసా? అయ్యా ఇదిగో బిడ్డలు వెళ్ళారు, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. వారికి అక్కడ కావాల్సిన నీడ్స్, అవసరతలు మీరు తీర్చినందుకు నీకు స్తోత్రాలను చెల్లించాలి. అదే విధముగా అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఆ డాక్టర్కి దయగలిగిన మాటలు మీరు అనుగ్రహించండి, ఆశీర్వాదకరమైన మాటలు మీరు అనుగ్రహించండి. ఇదిగో మేము తలంచిన రీతిగా, ఊహించిన రీతిగా, ఆలోచించిన రీతిగా అయ్యా ఇదిగో ఇక మీదట మెడిసిన్స్ వాడకుండా ఇదిగో స్వతహాగా మంచి ఆహారము తీసుకొని ఆరోగ్యముతో ముందుకు వెళ్ళడానికి మీరు కార్యము చేసినందుకు నీకు స్తోత్రాలని స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. 20వ తారీఖు మనం అందరం కూడా ఏం చేయాలమ్మా? ఏం చెల్లించాలి? మన ప్రయాణాలు క్షేమముగా జరగాలని, వారి అవసరతలు తీర్చబడాలని, ఆర్థికమైన వనరుల్ని నీవు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించాలని మనం ఏం చేయాలో తెలుసా? స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆ స్తుతుల్లో ఉంటున్న గొప్ప ఆశీర్వాదం ఇది.